మన పొద్దుటూరు పురపాలక సంఘం తరఫున కోవిడ్కి సంబంధించి అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. అందులో భాగంగా మనం లాస్ట్ టైం కూడా వెహికల్స్ పెట్టాము, శానిటైజేషన్ చేస్తున్నాము. ఈరోజు మరీ ముఖ్యంగా మనకు ఆల్రెడీ సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని మన యొక్క పొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించిన 2 వెహికల్స్ ద్వారా ప్రతిరోజు ఒక 4 వార్డులు స్ప్రే చేయిస్తున్నాము. కానీ గతంలో లాగా ఫస్ట్ టైం మనం ఎలా చేస్తామో అలానే ఈరోజు మన గౌరవ శాసనసభ్యుల వారి ఆధ్వర్యంలో మన యొక్క గౌరవ కౌన్సిలర్స్ అందరూ మన దగ్గరే ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పురపాలక సంఘం అధికారులు అందరం కలిసికట్టుగా రాజుపాలెం నుండి వాళ్ళ యొక్క మండలంలో ఉన్న వెహికల్స్ వాళ్ళ రైతులతో మాట్లాడి మనం ఈరోజు ఒక 9 వెహికల్స్ తెప్పించడం జరిగింది. అలానే పురపాలక సంఘం యొక్క వెహికల్స్ 2 మొత్తం కలిపి 11 వెహికల్స్ని ఈరోజు ఒక మాస్ ప్రోగ్రామ్ లాగా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయడం జరుగుతుంది. కాబట్టి పొద్దుటూరు పుర ప్రజలందరూ సహకరించాలి, ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ రోజు చేస్తాము, ఇంకా ఏమైనా సరే వార్డులు గారి మిగిలిగా చేయబోతున్నాము. ఇదంతా రాజపాలెం మండలం నుంచి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు రాజపాలెం మండలంలో నుంచి 9 ట్రాక్టర్లు తెప్పించడం జరిగినది. ఉచితంగా ఆ రైతులందరూ 9 ట్రాక్టర్లు పంపించడమైనది. అంటే ఒకటేసారి 40-50 ట్రాక్టర్లు తేవచ్చు రాజపాలెం మండలం నుంచి. అయితే అంతమంది ఇక్కడ లేబర్ కానీ కొట్టేదానికి వీలు లేదు కాబట్టి ఒక 9 ట్రాక్టర్లు తెప్పించినాం. మా 2 మున్సిపాలిటీ 2 మొత్తం 11 ట్రాక్టర్లతో ఈరోజు చేయబోతున్నాం. అట్నే ప్రజలు కూడా ఒక విన్నపం, ఎవరే కానీ బయటికి రాకూడదు, అవసరం ఉంటేనే రండి, లేకపోతే రావద్దు. దయ ఉంచి అందరికీ ఒక నమస్కారం. చాలా మంది ప్రాణాలు